మాతృదేవోభవ. నాలుగైదు ఆయుధములు కేలదాల్చి నిలిచియుందువు దేనికో నిశ్చలముగా, ఎవ్వరిని రక్షసేయని ఎవ్వరికిని శిక్ష వేయని నిర్లిప్త సాక్షివేమో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1520వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 220వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 318వ నామంలో మనం రాక్షసఘ్నియై నమః. రాక్షస సంహారము అంటే ప్రస్తుతం మాటల్లో చెప్పుకోవాలంటే ఉగ్రవాదుల సంహారమే. పూర్వం నుంచి రాక్షసులుగా పురాణాల్లో ఉన్నవాళ్ళు ఉగ్రవాదులే. ప్రపంచాన్ని మొత్తం స్వాధీనం చేసుకోవాలని చూశారు అహంకారంతో. అందుకోసమే భగవంతుడు 10 అవతారాలు ఎత్తి రకరకాల వ్యూహాలతో వాళ్ళని సంహరించాల్సి వచ్చింది. దానికి కొన్ని ఆయుధాలు కాదు, వ్యూహాలు కూడా అవసరమయ్యాయి. రాక్షస సంహారానికి వ్యూహాలు కూడా ఉంటాయి. దానికి మనం ఇప్పుడు కూడా ఉగ్రవాదుల సంహారం కోసం ఏదైనా వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే ప్రజలు కానీ, ప్రత్యేకించి ప్రసార మాధ్యమాల వారు కానీ ఆ విషయాలు బయట పెట్టకూడదు. అక్కడ అలా జరుగుతుందట, ఇక్కడ ఇలా జరుగుతుందట, దాడి చేసే ప్రయత్నంట, యుద్ధం వచ్చేస్తుందట, ఇవన్నీ ఊహాగానాలు రకరకాల కథల కింద వేసేస్తుంటే అసలు చేరకూడని విషయాలు చేరకూడని వారికి చేరిపోతాయి. అందరము బాధ్యతగా వ్యవహరించాలి. అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలి. అటువంటి రాజకీయమైనటువంటి విభేదాలు పక్కన పెట్టి ఎదుర్కోవాలి. అదృష్టవశాత్తు అన్ని పార్టీల వాళ్ళు అలాగే సహకరిస్తున్నారు, ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా ఏదో కుర్చీ తప్పు మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు, కానీ ఇంకా అది వాళ్ళ సంగతి ప్రజలు చూసుకుంటారు. కానీ చాలామంది అన్ని పార్టీల వాళ్ళు కూడా సహకరిస్తున్నారు, బాగానే ఉంది. అదే మనం సామాన్య ప్రజలను కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎక్కడ ఆ జరగబోయేటువంటి దాడులో లేకపోతే ఏవో వాళ్ళు ఏ చర్యలు తీసుకుంటారో అవి భద్రతా బలగాలకి పూర్తి స్వేచ్ఛనిచ్చామని ప్రధానమంత్రి చెప్పారు. దానికి బాధ్యత వహించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక అవి ఏదైనా మీడియా వారి దృష్టికో ఎవరి దృష్టికో వచ్చినా వాటిని బయటపెట్టి ఊహాగానాల పేరు మీద కథనాల్లా వేయకూడదు. ఇవాళ వ్యాపించిన విధానం ఎటువంటిది అంటే, కొత్త కొత్త యాప్లన్నీ వచ్చిన తర్వాత ఎవరికి చేరకూడదో వాళ్ళకి చేరిపోతాయి. ఇవన్నీ ఆ బాధ్యత వహిస్తే అప్పుడు తెలుస్తుంది. ముఖ్యంగా పురాణాలు పరిశీలించినా ఇప్పుడు పరిశీలించినా రాక్షసత్వం అనేది శరీర లక్షణం కాదు, మనోలక్షణం. సత్వగుణం కారణంగా మనుషులు దేవతల్లా ప్రవర్తిస్తారు, తమోగుణం కారణంగా రాక్షసుల్లా ప్రవర్తిస్తారు, రజోగుణం కారణంగా మానవుల్లా ఉంటారు. సృష్టి అంతా ఈ పంచభూతాలు త్రిగుణాలు కలిపి ఆడుకునేటువంటి ఒక మాయ. సృష్టి మొత్తం అంతే, పంచభూతాలు త్రిగుణాలు సమ్మేళనం కారణంగా జరుగుతున్న ఒక మాయ. ఆ ప్రపంచం నడిచే విధానాన్ని మాయ అన్నారు వేదాంతం. ఎందుకంటే అది సర్వభూత గుణమిశ్రణము అని. అది ఆ మిశ్రమం ఎలా జరుగుతుందో ఎవరికి తెలుసు? దానికి ఏమో పాళ్ళు లెక్కలు లేవు. ఏ మనిషిలో ఏ గుణం ఎప్పుడు విజృంభిస్తుందో ఎవరు చెప్పలేరు. అందుకని మనం ఎవరికి వారమే మనం బాధ్యత వహించి, ఎవరికి వారే బాధ్యత వహించి ఆ తమో గుణాన్ని హరింపజేసేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. భగవద్గీతలో 16వ అధ్యాయం దైవాసుర సంపత్తి విభాగ యోగం చదివితే ఆ ఆసురీ గుణాలు ఏమిటి అనేవి తెలుస్తాయి. మనలో ఉండగానే పరిహరించుకోవడం ముఖ్యం, కానీ మరి తెలుసుకోవాలి కూడా కదా. ఒక్కోసారి అది మంచి గుణమనో మామూలు గుణమనో మనం భరించవచ్చు. అలా భరించకుండా జాగ్రత్తగా రాక్షస గుణాలు పరిహరించుకోవాలి అంటే దైవాసుర సంపత్తి విభాగ యోగం చదివి దాని ద్వారా మనలో ఆ పేర్కొన్న ఆసురీ గుణాలు ఏమున్నాయో వాటిని ఆ వ్యక్తులే తొలగించేటువంటి ప్రయత్నం చేయాలి. చిన్నపిల్లలైతే క్రమశిక్షణ రూపంలో తల్లిదండ్రులు వాటిని తొలగించేటువంటి ప్రయత్నం చేయాలి, ఉపాధ్యాయులు. ఇది రాక్షసఘ్నియై నమః. రక్షాకరీ రాక్షసఘ్ని రామ రమణలంపట. 319వ నామం రామాయై నమః. రామా అనే శబ్దానికి స్త్రీ అని అర్థం. రాముడు స్త్రీలాగే చాలా అందంగా మనోహరంగా ఉంటాడు కాబట్టి వశిష్ఠ మహర్షి ఆ పేరు పెట్టారు, రామః అంటూ. ఇంకా దానికి అనేక రకాల పవిత్రతలు వచ్చే నారాయణ మంత్రంలో ఉండే రకారం, నమశివాయ పంచాక్షరిలో ఉండే మకారం రెండు కలిపి శివకేశవాత్మక స్వరూపంగా రామచంద్రమూర్తి ఆవిర్భవించాడు. అదే దీర్ఘాంతం అయితే రామా అవుతుంది. అందుకే ఈ మాట మీద త్యాగరాజస్వామి గొప్ప చమత్కారం చేశారు. తెలిసి రామచింతన చేయవే మనసా అని చెబుతూ ఆయన అది తెలిసి చెయ్యాలి. ఏం చేసినా ఏదో మొక్కుబడిగా చేయకండి. ఏదో మాట్లాడేసాం, ఏదో పాడేసాం, ఏదో పూజ చేసేసాం, ఏదో యాత్ర చేసేసాం,
ఇంక కొన్ని యాత్రలు చేస్తే ఆ పనులు కూడా అయిపోతాయి. ఈ ఈ మొక్కుబడి మాటలు వద్దు. ప్రతిదాన్ని తెలుసుకుని కాస్త వివేచన చేసుకొని వివేకంతో చేయండి అన్నారు. దానికి ఆయన చెప్పడం, తెలిసి రామచింతన చేయవే మనసా, తెలియకపోతే దోషం ఏమిటంటే రామాయణ బ్రహ్మమునకు పేరు, రామాయణ చపలాక్షుల పేరు, కామాదుల కోరువారు వేరు అని. రామ అనేటువంటి మాట పరబ్రహ్మకి సంకేతంగా ఉంది. రాముడు అంటే పరబ్రహ్మ, అంతా రామమయం అంటే. కానీ అదే రామ అనే శబ్దానికి స్త్రీ అని కూడా అర్థం ఉందయ్యా. మరి రామాన్ని నిరంతరం స్మరించమంటే స్త్రీ పురుష సంబంధాల గురించి, కామోపభోగాల గురించి ఆలోచించమనా? అది కాదు కదా, పరమాత్మల గురించి ఆలోచించమని, ప్రకృతి గురించి ఆలోచించడం తగ్గించమని. స్త్రీ అంటే అక్కడ ప్రకృతి, ప్రకృతిలో ఉండే 3 గుణాలే సత్వరజస్తమో గుణాలు స్త్రీలో ప్రధానంగా వ్యక్తమవుతూ ఉంటాయి, శరీరంలో కూడా వ్యక్తం అవుతాయి. అందుకే స్త్రీ సకారం సత్వగుణం, తకారం తమోగుణం, రకారం రజోగుణం, స్త్ర అదే సత్వరజస్తమో గుణాల కలయికే స్త్రీ. అందుకని మనకి కామోపభోగాల విషయం వచ్చినప్పుడు దాన్ని స్త్రీ వాంఛ, ఏదో స్త్రీ లోలుపత్వం ఏదో అంటారు. ఇక పురుష లోలుపత్వం, పురుష వాంఛ అని కూడా అనొచ్చు, దాంట్లో తప్పే ఉంది. కానీ అనడంలో ఉద్దేశం ఏమిటంటే ఈ 3 గుణాలు కలిసి ఉండడం అనేటువంటిది ఆ త్రిగుణాత్మక ప్రకృతి ప్రకోపించడం అనేది స్త్రీ అనే శబ్దంలో కూడా వ్యక్తం అవుతుంది. అదే పురుష శబ్దానికి వస్తే పురి శేతే ఇది పురుష అంటారు. ఈ పురం అంటే శరీరం, ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుణ్ణి పురుష అంటారు. ఈ శరీరము మనస్సుల యొక్క స్వభావాన్ని స్త్రీ అంటారు. అంచేది ఇప్పుడు పురుషుడైన వారెవరు, స్త్రీ అయిన వారెవరు, 2 అయిన వారే ఉన్నారు. శరీరం లేకుండా ఎవరూ లేరు, జీవుడు లేకుండా ఎవరూ లేరు. కాబట్టి పురుషుడు, స్త్రీలో కూడా పురుషుడు ఉన్నట్టే. శరీరము మనస్సు దాని ప్రకృతి లక్షణాలు లేకుండా పురుషులు కూడా లేరు, కాబట్టి పురుషుల్లో కూడా స్త్రీ ఉన్నట్టే. అంచే స్త్రీ పురుషులు ఊరికే భౌతిక స్వరూపం రీత్యా వేరు అని చెప్పుకోవడం తప్పితే నిజానికి పురుషుల్లో స్త్రీ ఉంది, స్త్రీలో పురుషుడు ఉన్నాడు. అందుకే ప్రకృతిం పురుషం చేవ విధ్యనాది ఉభావపి అన్నాడు భగవద్గీతలో. ప్రకృతి పురుషుడు ఇద్దరు అనాదిగా ఉన్నవారేనయ్యా అంటే శరీరము అనాదిగా ఉన్నదే, మనఃప్రకృతి జీవుడు అనాదిగా ఉన్నవే అని చెప్పడం ఉద్దేశం. అందుకని రామాయణ చపలాక్షుల పేరు, కామాదుల కోరువారు వేరు అని. ఊరికే రామాను స్మరించగానే అయిపోలేదయ్యా. ఆయన మనస్సులో దేని గురించి అనుకుంటున్నాడు? ఈ రామ సంకీర్తన, త్యాగరాజ కీర్తన పాడడం ద్వారా, కమ్మని గొంతు ద్వారా ఎవరైనా ఆడవాళ్ళని ఆకర్షిద్దామని పాడుతున్నాడా? సంగీత విద్వాంసుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆ పాటలతో ఎవరినో ఆకట్టుకుంటారు. అక్కడి నుంచి పాపం సహజంగానే ఆడవాళ్ళకి ఈ గానం అన్నా, ఈ ఇతర కళలన్నా, చిత్రలేఖనం అన్నా చాలా ఇష్టం కాబట్టి వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అంతే, ఇక వాళ్ళు మొత్తం లాగేస్తారు. వాళ్ళని గాలిబైతే మొహమాటం లేకుండా స్వయంగానే చెప్పాడు, ఆడువారులతో మాట్లాడ కొరకే చిత్రలేఖన విద్య నేర్చితిని నేను అన్నాడు. నువ్వు డ్రాయింగ్ ఎందుకు నేర్చుకున్నావు, బొమ్మలు ఎందుకు వేస్తున్నావు అంటే అందమైన ఆడవాళ్ళతో మాట్లాడచ్చు కదా అని నేర్చుకున్నానని చెప్పేసాడు మొహమాటం లేకుండా. ఆడవాళ్ళని ఆకట్టుకుందుకు సంగీతం ఒకటి, సాహిత్యం ఒకటి, ఈ అవధాన కళ ఒకటి, సాహిత్యంలో భాగమే అనుకోండి అది, అలాగే చిత్రకళ, ఇవన్నీ ఉపయోగిస్తాయి. సహజంగా సున్నితమైన మనస్సు కారణంగా ముఖ్యంగా గాన కళకి బాగా ఆకర్షితులు అవుతారు స్త్రీలు బాగా. ఇంకా గానం ఎంత మధురంగా ఉందో ఆ మనిషి కూడా అంత మధురంగా ఉంటాడు అనుకుని మాయలో పడిపోతారు. అందుకని ఆయన చెబుతున్నాడు అక్కడ, తెలిసి రామచింతన చేయవే. ఎందుకు చేస్తున్నావు రామాయణంలో? నీకు ఉద్దేశం ఏంటి? పైకి పాడడం, బాగా అనడం, 4 సంగతులు వేయడం, ఏదోదో అనడం, ఇక ఎవరో వచ్చి మెచ్చుకోవడం, ఈ పద్మశ్రీ మొదలైన బిరుదులు పొందుతూ ఉండడం, ఇది ముఖ్యం కాదు. నీ లోపల ఉద్దేశం ఏమిటి అసలు? ఆ ఉద్దేశాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి. అందుకని రామశబ్దానికి ఆ అర్థం చెప్పి ఆయన చాలా అందంగా 2వ అర్థంలో కూడా దాన్ని ఉపయోగించారు. అలాగే అసలు స్త్రీ అంటేనే గౌరీ స్వరూపం అని చెప్పారు. సతంతు వితంతు అనే భేదం లేకుండా ఏ స్త్రీనైనా సరే మనం గౌరీదేవితో సమానంగా ఆరాధించవలసిందే. రామాయై నమః. ఇంకొక మాట మృచ్ఛకటిక నాటకంలో చెబుతారు ప్రత్యేకంగా. అసలు కొన్ని వ్యవహారాలు ఇళ్లల్లో కానీ, రాజకీయాల్లో కానీ, సమాజంలో కానీ స్త్రీలకు అప్పగించడమే మంచిది. స్త్రియోగినామ ఖల్వేత నిసర్గాదేవ పండితాః పురుషానాం తు పాండిత్యం శాస్త్రైరేవోపదిశ్యతే. అసలు ఆర్థికమైనటువంటి బాధ్యతలు స్త్రీకి అప్పగించి పురుషుడు అజమాయిషీ మాత్రం చేస్తే చాలు అని మనుస్మృతిలో కూడా ఉంది. ఏ మనుస్మృతిని స్త్రీలకు వ్యతిరేకంగా చాలామంది ప్రచారం చేశారు, ఆ మనుస్మృతిలో ఆర్థిక శాఖ ఇంట్లో రాజకీయాల్లో కూడా స్త్రీకి అప్పగించమని చెప్పారు. స్త్రీలుగా ఎవరైనా ఇంతమంది ఆర్థిక శాఖ మంత్రులు మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా ఉన్నారనేది నాకు ఇప్పటికే అనుమానమే. హోంమంత్రిగా ఉన్నారు సబితా ఇంద్రారెడ్డి గారు, సరే పైన నిర్మలా సీతారామన్ గారు రక్షణ మంత్రిగా ఉన్నారు. వారు ఆ బాధ్యతలు చక్కగానే నిర్వర్తించారు, ఏమీ లోటు చేయలేదు. ఆర్థిక మంత్రిగా స్త్రీని ఈ 2 రాష్ట్రాల్లో ఎప్పుడైనా పెట్టారా అనేది నాకైతే గుర్తు రావట్లేదు.
కానీ ఆర్థిక మంత్రిత్వ శాఖని స్త్రీకి అందులో బాగా ఎకనామిక్స్ ఆ శాస్త్రాలు బాగా చదివినటువంటి వాళ్ళకి ఇస్తే బాగా నిర్వహిస్తారు. ఏం సందేహించాల్సిన పని లేదు. ఎందుకంటే స్త్రీకి సహజంగానే ఆ పొదుపు చేసే లక్షణం ఉంటుంది. ఆ తెలివితేటలు కూడా అలా ఉంటాయి. క్షణం విరామంలో కాస్త కొత్త మంత్రివర్గాలు ఇంకా తెలంగాణలో ఇంకా కొంతమందికి అవకాశం ఉంది. సరే, ఆంధ్రాలో ఇంకా ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఆర్థిక శాఖ విషయం, స్త్రీలకు ఇచ్చే విషయం అవకాశం ఉంటే ఆలోచింతురు కాక. స్త్రియోగినామ కల్వేత నిసర్గాదేవ పండితా పురుషాణం తు పాండిత్యం శాస్త్రైరేవోపదిశ్యతే. పురుషులు ఏదైనా పాండిత్యం సంపాదించాలంటే గ్రంథాలు చదువుకోవాలి, లేకపోతే రాదు వాళ్ళకి. స్త్రీలకు ఆ తెలివితేటలు సహజంగా ఉంటాయన్న మృచ్ఛకటికంలో. అలా మనకి చరిత్రలో నిరూపణ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అహల్యాబాయి అని మహారాష్ట్ర ప్రాంతంలో ఒక సంస్థానాధీశురాలు ఉండేది. ఆవిడ అనుకోకుండా పాపం సంస్థానాధిపత్యాన్ని చేపట్టవలసి వచ్చింది. ఆవిడకి ఇష్టం లేదు. ఆవిడ ఏదో ఇల్లాలుగా ఇంట్లో ఉండి కాలక్షేపం చేద్దాం అనుకుంది. కానీ మామగారు చనిపోయాడు యుద్ధంలో, భర్త చనిపోయాడు. ఈవిడేమో చిన్న వయస్సు, కొడుకు చిన్నవాడు. కొడుకుని నామమాత్ర ప్రతినిధిగా పెట్టి ఈవిడ సింహాసనం మీద కూర్చోవలసి వచ్చింది. ఒక స్త్రీ కూర్చుంది కదా, ఉన్నవాడు కూడా బాలుడు కదా అని, ఇంకా పూర్తి వయస్సు రాలేదు, ఆయనకి 14 ఎన్నో ఏళ్ళు ఉన్నాయి అని చెప్పి సామంతరాజులే తిరగబడ్డారు. ఆ సామంతరాజులతోనే యుద్ధం చేసేసరికి ఆవిడకి మొత్తం తల ప్రాణం తోక్కొచ్చి నానాయాతన పడుతూ ఉంటే శత్రురాజుల్లో బలమైన వాడు కూడా తిరగబడ్డాడు. అప్పుడు ఆవిడ చాలా లౌక్యం ఉపయోగించిందండి అహల్యాబాయి. చాలా తెలివితేటలు. ఏమిటంటే, వాడిని ఎలాగో మనం జయించలేం, సరే అయినా వాడు ఇప్పుడు యుద్ధానికి వస్తున్నాడు, అలాగని మేము దాసోహం అన్నామంటే రాజ్యం పరుగు పోతుంది. ఎలా ఆలోచించిందో చూడండి ఆ ఇల్లాలు. రాజ్యం పరుగు పోతుంది. నా ప్రాణం పోతే పర్వాలేదు, రాజ్యం పరుగు పోతుంది. మా మామగారి నుంచి నా భర్త వారసత్వంగా వచ్చినటువంటి రాజ్యం యొక్క ప్రతిష్టకి భంగం అది. నేను అలా ప్రవర్తించకూడదు. అందుకని వీరోచితంగానే కాస్త లౌక్యం ఉపయోగిద్దాం అని ఒక ఆంతరంగికమైనటువంటి భటుని ద్వారా ఒక లేఖ పంపించింది. అతన్ని సోదరుడుగా సంబోధిస్తూ, అన్నా, నువ్వు పరాక్రమవంతుడివి, బలవంతుడివి, సందేహమే లేదు. కానీ యుద్ధంలో జయాపజయాలు ఎప్పుడు ఎవరూ నిర్ణయించలేరయ్యా. బాలుడైనటువంటి అభిమన్యుడు పెద్దవాళ్ళని ఎంతమందిని సంహరించాడో నీకు తెలుసు. అనేక యుద్ధాల్లో జయిస్తారో అనుకున్న వాళ్ళు ఓడిపోవడం, మరణించడమో నీకు తెలుసు. గెలిచే అవకాశమే లేదు అనుకున్న వాళ్ళు గెలవడమో నీకు తెలుసు. పురాణాల్లోనూ ఉన్నాయి, చరిత్రలోనూ ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు గట్టిగా యుద్ధం చేస్తే నేను గెలవలేకపోవచ్చు, కానీ నన్ను గెలవడం వల్ల నీకు వచ్చేటువంటి కొత్తగా వచ్చే పేరు ప్రఖ్యాతి ఏమీ లేదు సోదరా. కానీ పొరపాటుని గ్రహస్థితి వక్రించి నా చేతుల్లోనే, నా ఖడ్గంతోనే నీ శిరస్సు ఖండింపబడితే ఏం జరుగుతుందో ఆలోచించు. అంతేకాదు, నీకు ఏదైనా అవమానం జరిగి నిన్ను బంధిస్తే ఆ అవకాశాలు నాకు రావని అనుకోవద్దు. వస్తే ఒక స్త్రీని గెలిచినా నీకేమీ కొత్త ఖ్యాతి రాకపోవచ్చు, కానీ ఆడదాని చేతుల్లో ఓడిపోయాడు నీకు అపఖ్యాతి వస్తుంది కదా, ఆలోచించు అని చెప్పిందండి. ఆశ్చర్యంగా మహామంత్రులు చెబితే విననవాడు, ఆయన భార్య చెబితే విననవాడు ఈ లేఖ చూసి ఆవిడ సోదరీభావానికి కరిగిపోయాడండి. నిజమే, సోదరి అనే మాట అలా అట్టిపెట్టు. ఆ ఇల్లాలు చెప్పిన మాట నిజమే కదా. ఇప్పుడు ఈవిడిని గెలిస్తే నాకు వచ్చేది ఏమిటి? భర్త లేడు, మామగారు లేడు, పిల్లాడేమో చిన్న పిల్లాడు వెళ్ళి ఆడదాన్ని జయించి వచ్చాట, చెబుతున్నాడు, సిగ్గు లేకపోతే సరే అంటారు మిగిలిన వాళ్ళు. నాకు కలిసి వచ్చేది ఏం లేదు దానివల్ల. సైనిక నష్టం ఎలాగూ తప్పదు, ధన నష్టం, జన నష్టం అను. దాంతోపాటు ఈ అప్రతిష్ట వస్తుంది. పొరపాటున ఆవిడన్నట్టుగా ఆవిడకి నేను దొరికి చనిపోవడం కానీ, లేదు వాళ్ళ సైనికులను బంధించడం కానీ జరిగితే ఇక అంతకంటే అప్రతిష్ట ఇంకోటి లేదు. నా రాజ్యం నుంచి కూడా నన్ను తీసిపారేస్తారు, అసమర్థుడు రాని. అంటే దీనికంటే ఆవిడేదో రహస్యంగానే లౌకికంగా ఒక ఉత్తరం రాసింది కాబట్టి దాని ప్రకారం మనం దండయాత్ర ఆపేయడం మంచిదేమో అని చెప్పి అతను కూడా తెలివిగా ఆలోచించి ఆపేశాడండి. అంతేకాదు, ఆ తర్వాత ఆ సోదరీమణి యొక్క తెలివితేటలకు సంతోషించి ఆవిడతో సంధి చేసుకుని ఆ రాజ్యానికి దన్నుగా నిలబడ్డాడు ఆ కొడుకు ఎదిగే వరకు. ఆవిడంతే కోరింది. నాకేమీ ఏదో పెత్తనం చేయాలన్న కాంక్ష ఏం లేదు. నా మామగారు నాకు అప్పగించి వెళ్ళారు, ఇది నా బాధ్యత, నేను చెయ్యాలి. నిజానికి మీ మగవాళ్ళు పడాల్సిన పాటలు ఇవన్నీ. కానీ నాకు ఆ పరిస్థితి వచ్చింది, నన్ను ఏం చేయమంటావు అని ఒక లౌక్యంతో రాసినటువంటి ఉత్తరం కృష్ణదేవరాయల కాలంలో తిమ్మరసు రాసిన ఉత్తరంలాగా పనిచేసి మంచి సంధి జరిగింది అక్కడ. అది తెలివితేటలంటే. అంచేత స్త్రియోగినామ కల్వేత నిసర్గాదేవ పండితా పురుషాణం తు పాండిత్యం శాస్త్రేణేవోపదిశ్యతి.
అంచేత మంత్రివర్గ నిర్మాణంలోనూ కుటుంబ సంబంధమైన విషయాల్లోనూ కూడా ఆర్థిక విషయాలు ఇతర విషయాలు స్త్రీలకు బాధ్యత అప్పగించి పురుషుడు ఊరికే వాళ్ళు పక్కదారి పట్టకుండా అజమాయిషీ చేస్తూ ఉంటే చాలు. అది పెత్తనం రూపంతో కాదు, ప్రేమతోనే చేయొచ్చు, పెద్ద విషయం కాదు అది. ఈ అహంకారానికి లోనవలసిన పని లేదు. స్త్రీలకు ఏదో ఆర్థిక స్వేచ్ఛ ఇస్తే చెడిపోతారని, పురుషులు చెడిపోరా? దానికి ఏమైనా లెక్క ఏదైనా ఉందా? చెడిపోవడానికి ఒక లెక్క ఉంది ఏమిటి? అది స్వేచ్ఛ అనేది విపరీతమైతే ఎవరినైనా చెడగొడుతుంది. ఆ స్వేచ్ఛతో పాటే బాధ్యతను కూడా అలవాటు చేసే ప్రయత్నమే మనం అందుకోసమే అజమాయిషి. ఆ మాత్రం కోసం కుటుంబంలో పురుషుడికి ఉండే ఆధిపత్యం అది స్త్రీ అజమాయిషి కూడా అవసరమే. లేకపోతే అలాగా ఇక మగాడు స్వేచ్ఛ అంటే వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే ఊరుకోవాలా? స్త్రీ అజమాయిషి కూడా అవసరమే. పురుషుడికి స్వేచ్ఛ ఉన్న రంగాల్లో కూడా స్త్రీ అజమాయిషి అవసరం, స్త్రీకి స్వేచ్ఛ ఉన్న రంగాల్లో కూడా పురుషుడు అజమాయిషి అవసరం. మొత్తం మీద మన జీవితం బాగుండాలంటే స్వేచ్ఛ బాధ్యత రెండూ ఉండాలి. అందుకే స్వేచ్ఛ అన్న పదాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్వ ప్లస్ ఇచ్ఛ గుణసంధి గమనించాను. అక్కడ వ్యాకరణం అర్థమైతే వేదాంతం తెలుస్తుంది. అది గుణసంధి. గుణం అంటే ఏమిటి? రెట్టింపు. ద్విగుణితం, త్రిగుణితం, చతుర్గుణితం అంటారు. రెట్టింపు, 3 రెట్లు 4 రెట్లు. స్వ అంటే ఆత్మ, ఇచ్ఛ అంటే కోరిక. ఆత్మలో ఒక కోరిక ఎప్పుడైతే పుట్టిందో ఈ ప్రకృతి వృద్ధయింది, అదే స్వేచ్ఛ. అంచేత ఆత్మ స్వేచ్ఛగా ఉండాలి అంటే ఈ ఇచ్ఛను వదిలేయాలి. అప్పుడు స్వాయే మిగులుతుంది, ఇచ్ఛ ఉండదు, గుణితం కావడం ఉండదు, రెట్టింపు 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 పెరిగిపోవడం ఉండదు. సంసారం కానీ సామ్రాజ్యం కానీ ఎక్కడున్నామో అక్కడే ఉంటాం ప్రశాంతంగా. యథా తథా ఎత్ర తత్ర అని అష్టావక్రగీతలో చెప్పినట్టే ఉంటాం. ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే స్వ ప్లస్ ఇచ్ఛ. ఇచ్ఛ కలగగానే స్వ ఇచ్ఛ స్వేచ్ఛ అని అకార ఏకారాలకి ఏకారం వచ్చినట్టుగా మొత్తం రెట్టింపు అయిపోయిన సంసారం ఇక్కడ. అంచేత మన స్వేచ్ఛ వల్ల మనకి ఎప్పుడు మనకి వాంఛలు పెరగకుండా, తాపత్రయాలు పెరగకుండా, వ్యాపకాలు పెరగకుండా, యావలు పెరగకుండా, వ్యామోహాలు పెరగకుండా, చాపల్యాలు పెరగకుండా చూసుకోవాలి. అప్పుడు స్వేచ్ఛ బాధ్యతాయుతంగా ఉంటుంది. అందుకని స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి ఇంక విజృంభిస్తూ ఉంటే ఏమవుతుంది అది? అంచేత స్త్రీ పురుషులు ఎవరి స్వేచ్ఛ మీదైనా మరొకరు అజమాయిషి ఉండవలసిందే. దాన్ని మనం అంగీకరించవలసిందే. తప్పు చేస్తే జవాబు చెప్పాల్సిందే. అంతేగాని స్త్రీ కానీ పురుషుడు కానీ నువ్వెవరివి అనే మాట రావడానికి వీల్లేదు, అనడానికి వీల్లేదు. నువ్వెవరు అంటే భార్యాభర్తలు ఎందుకు? ఇంకా తల్లిదండ్రులు పిల్లలు సంబంధం ఏంటి? అక్కడ కూడా వస్తుంది కదా. తల్లిదండ్రులు అడుగుతారు, చెప్పాల్సిందే అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ప్రైవసీ ఏంటి అక్కడ? అప్పుడే ఎవరో తెలివితేటలైనా బాగా ప్రకాశిస్తాయి. ఈ స్వేచ్ఛని కొంతమంది ఎవరో దుర్వినియోగం చేయడం, లేదా ఈ అజమాయిషిని కొంతమంది ఎవరో అహంకారపూరితంగా చేయడంతో స్త్రీ పురుష సంబంధాలు దెబ్బతింటున్నాయి ఈవేళ. ఇక అక్కడి నుంచి వారికి వ్యతిరేక వ్యాఖ్యలు, వీరికి వ్యతిరేక వ్యాఖ్యలు, 2 పార్టీలుగా విడిపోవడం అంత అవసరమే లేదు ఇక్కడ. ప్రత్యేకించి కులాలను బట్టి, మతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, అలాగే స్త్రీ పురుష భేదాలను బట్టి మంచి చెడ్డలను మనం నిరూపణ చేయలేము ఎప్పుడూ కూడా. అంచేత రామాయై నమః అంటే మొత్తం స్త్రీలందరూ గౌరీ స్వరూపులే, అమ్మవారి స్వరూపులే అని భావించి మానవ జీవితాల్లో ఏ ఏ రంగాల్లో వారికి ప్రాధాన్యం ఇవ్వాలో తప్పకుండా ఇస్తే వారు ఖచ్చితంగా వాటిని చాలా సమర్థంగా నిర్వర్తిస్తారు. 320వ నామం రమణ లంపటాయై నమః. లంపటం ఊరికే లంపటం పెరిగిపోయింది అంటారు. ఆ లంపటం ఏమిటో చూద్దాం ఇప్పుడు. రమణ లంపటాయై నమః. రమణ అంటే భర్త, రమణి అంటే భార్య. ఇక్కడ రమణ అకారాంతంగా వాడాడు కాబట్టి రమణ అంటే భర్త. లంపటం అంటే ఆసక్తి. ఆంగ్లంలో చెప్పాలంటే టూ మచ్ ఇంట్రెస్ట్, బాగా ఆసక్తి. అప్పుడే దాన్ని లంపటం అంటారు. ఏమిటో ఈ సంసారం లంపటం అయిపోయింది నాయన అంటారు. అంటే విపరీత ఆసక్తి. విపరీత ఆసక్తి ఏ విషయంలోనూ మనకి పనికిరాదు. ఒక్క భార్యాభర్తల బంధంలో మాత్రం ఏకపత్నిత్వాన్ని, ఏకపతిత్వాన్ని కాపాడడానికి అది తప్పు లేదు అని చెప్పారు. అందుకే రమణ లంపటాయై నమః. భర్త యందే ఆసక్తి. కామేశ్వరి కామేశ్వరుల మధ్యలో సామరస్యమే ఈ నామానికి అర్థం. కామేశ్వరి కామేశ్వరుల యొక్క సామరస్యం కాబట్టే రమణ లంపట అన్నారు. ఆ ఆసక్తిని ఎప్పటికప్పుడు ఇద్దరూ కూడా పెంచుకుంటే ప్రయత్నం చేయాలి. ఆసక్తి ఉండాలి అంటే పెంచుకోవాలి మనం దాని అంతా అది పెరగదు. సహజంగా ఏర్పడాలి ప్రేమ, సహజంగా ఏర్పడదండి బాబు. అది పెంచుకుంటేనే ఏర్పడుతుంది. సహజంగా ఏర్పడే ప్రేమ ఎలాంటిది అంటే అన్ని జీవుల యందు ఉండే ప్రేమ. ప్రత్యేకించి ఒక వ్యక్తి యందు ఉందంటే దాన్ని ప్రేమ అనరు, ఇష్టం అంటారు. అదే తేడా. రాగం వేరు, అనురాగం వేరు. అనురాగం సర్వత్రా ఉంటుంది, రాగం ఒకరి ఎందే కొన్నిటి ఎందే ఉంటుంది. అందుకే రాగద్వేషాలు పనికిరావు అన్నారు. అనురాగద్వేషాలు పనికిరావని చెప్పలేదు. అనురాగం మంచి గుణం, రాగం చెడ్డ గుణం. వ్యతిరేకత పర్వాలేదు, అది అధర్మమైతే వ్యతిరేకించి ఏం చేస్తాం, కానీ ద్వేషం పనికిరాదు.
వ్యతిరేకత వేరు, ద్వేషం వేరు. ఎవరి మీదైనా మనకు కోపం ఉండొచ్చు, ద్వేషం ఉండకూడదు. కోపం అంటే ఏమిటంటే వాళ్ళు తప్పుడు మార్గంలో ఉన్నారు కాబట్టి మనం కోపిస్తున్నాం, వాళ్ళు బాగుపడితే సంతోషిస్తాం. కానీ ద్వేషం అంటే ఏంటంటే అసలు వాడు బాగుపడడం కూడా ఇష్టం లేదు, అది ద్వేషం, అది దుర్మార్గం కదా. వాళ్ళు లేదండి మీరు ఏదో అన్నారు, వాళ్ళు మార్పు వచ్చింది అంటే రాదా వాళ్ళే మార్పు, వాడు తరతరాలుగా మార్పు లేదు వాళ్ళ ఇంట్లో, ఇది ద్వేషం అండి. దీన్ని ఖచ్చితంగా ఎవడైనా ఎంత పెద్దవాడైనా వదులుకోవాల్సిందే. అంటే వాడు మారడం ఈయనకి ఇష్టం లేదనమాట. అసలు ఒక పక్క ఎందుకు తిట్టావయ్యా అంటే మారడం కోసం అని చెబుతున్నాడు, వాడు మారాడయ్యా అని చెబితే మారడం చెబుతున్నాడు, అంటే మారడం ఇష్టం లేదు, దాన్ని ద్వేషం అంటారు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి తప్పు, ఆ పిల్లాడే తప్పు కాదు. కోపం వరకు పర్వాలేదు, ద్వేషంగా మారకూడదు. అది ఆ ద్వేషమేం ఆశ్చర్యం. ఈ ఈ జాగ్రత్త మనం తీసుకోవాలి మన మనస్సును. అందుకే నిరంతరం మనస్సును పరిశీలించుకుంటూ ఉండాలి. మది తర్కింపులు చూచుటే ఎరుక సుమ్మా అంటారు కృష్ణమూర్తి గారు. మది తర్కింపులు చూచుటే ఎరుక సుమ్మ, ఇప్పుడీ చింత దేనిది ఏ తీరుది అటంచు తీరమునన్వేషించుచున్బోవుచో. ఇప్పుడీ చింత దేనిది ఏ తీరుది అటంచు తీరమున అన్వేషించుచున్బోవుచో. ఉదయం బైనటులు ఆపగల్ దుమికినట్లు ఉన్నట్లుగా నుండి అంబుదముల్ మెనును తాకినట్లు అమృతముల్ పుట్టున్ స్థిరానందముల్ ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందాధ్యేవ జాతాని జీవంతి ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిశంవిశంతీతి అన్న ఉపనిషత్తులకి వ్యాఖ్యాన రూప కవితా వ్యాఖ్యానమే ఈ పద్యం సాగర ఘోషలోది కృష్ణమూర్తి గారి తత్వాన్ని గురించి. ఎప్పుడు మన మనస్సు ఏం ఆలోచిస్తుందో మనం పరిశీలించుకోవాలి. లోపల కంటే అదే అంతర్ముఖం అంటే ఏమీ ఆలోచించకుండా ఉండడం కదా, ఆలోచన పరిశీలించుకోవడం కూడా అంతర్ముఖత్వమే. ఆ పరిశీలించేటప్పుడు తీరమున అన్వేషించుచుని పోవాలి. మనం తటస్థంగా ఉండాలి, మనం సాక్షులుగా ఉండి అన్వేషించాలి. అందుకని దాంట్లో ఓ పక్షం వహించకూడదు. ఈ ఘర్షణంతా మనలో నడుస్తుంది. అదే ఆత్మవిచారం అంటారు రమణ మహర్షి. మౌనంగా ఉంటే విచారం కాదు, మౌనంగా ఉండమని ముందు ఆత్మవిచారం చేయమన్నాడు ఆయన. ఆ విచారించాక నీకు అర్థమవుతుంది, ఇక మౌనంగానే ఉండాలి. ముందు విచారం లేకుండా మౌనం ఎలా సాధ్యం అవుతుంది? విచారణ అంటే ఎంక్వైరీ, రైల్వే స్టేషన్లో విచారణే ఎంక్వైరీ చేయాలి. లోపల ఏమిటిది ఏ తీరుది, ఇది ఏ రకమైంది, దీనివల్ల నాకు కలిసి వచ్చేది ఏమిటి? నిజమే ఏదో ఘోరమో నేరమో చేస్తాం, వస్తుంది ₹1,00,000 ఏం చేసుకుంటాం ఆ కోటిని? నిజంగా అందరికీ భయపడుతూ తలెత్తుకుందుకు బాధపడుతూ దేవుడు గుళ్ళోకి వెళ్ళడానికి భయపడి చచ్చిపోతూ భార్యకు కూడా మొహం చూపించలేక అవమానం పాలైపోయి తండ్రి హంతకుడు అంటూ ఉంటే ఎలా పడతాం? ఈ ₹1,00,000 అవసరమా? ఇన్ని అవమానాల మధ్యలో ఈ 1-2 అవసరమా? అతను చంపితేనో ఆమెను ఏదో చేస్తేనో నాకేదో స్నేహితుడు వస్తే ఏమిటి కలిసి వచ్చేది అని ఒక్కసారి జీవి ఆ లోపల వచ్చిన క్రోధాన్ని, అసూయని, మాత్సర్యాన్ని, దేన్నైనా సరే మదాన్ని ఆలోచిస్తే అది పోతుంది. ఇదే విచారణ. ఇలాగే నేనెవరు అనేది ఆత్మతత్వ విచారణ. అది చేయగలగాలి. అప్పుడు భార్యాభర్తల మధ్యలో కూడా అనుబంధం ఎలా ఉండే, నిజమే నాకేదో ఎవరినో చూస్తే ఏదో అనిపించింది, ఈ వ్యక్తి కంటే ఆ వ్యక్తి ఎవరో గొప్పవాళ్ళని అనిపించింది. ఎందుకు అనిపిస్తుంది? వీళ్ళతో ఉండే అనుబంధం ఏమైంది? ఎందుకు అనిపిస్తుంది? కారణం ఏమిటి? మనం పెళ్లి చేసుకున్నాం కదా, ధర్మబద్ధంగా తాళి కట్టాం కదా, ధర్మేచ అర్థేచ కామేచ నా అతిచరామి అని ప్రమాణం చేశాం కదా. ఇప్పుడు ఆ ప్రమాణం తప్పి పెట్టుకోవలసినంత గొప్ప సంబంధమా ఇది అని ఒక్కసారి మనిషి తనకు తాను ఆలోచిస్తే తెలియదండి. అప్పుడు ఖచ్చితంగా రమణ లంపట భర్తకే అంకితమే ఉంటాం, భార్యకే అంకితమే ఉంటాం. ఎందుకు వస్తుంది? సీతాదేవి ఉదాహరణ. అది పెంచుకోవాలి. రావణాసురుడు వచ్చాడు, చాలా కబుర్లు చెప్పాడు హనుమంతుడు చూస్తుండగా. అంతకుముందు వచ్చాడు హనుమంతుడు చూస్తుండగానే బోల్డ్ కబుర్లు చెప్పాడు. అసలు ఈ మాటలకి లొంగన ఆడదు ఉంటుందా అని హనుమంతుడే అనుకున్నాడు. అక్కడ గుబురుల చాట్లు ఆకుల గుబురుల మధ్యలో చిక్కుకుని హనుమంతుడే అనుకున్నాడు, అయ్యి బాబు ఏం మాట్లాడేస్తున్నాడు రా వీడు, మొగాడిని నాకే రకరకాల చాపల్యాలు కలుగుతున్నాయి వీడు మాటలు వింటే, వాడు వైభవం వాడు వర్ణిస్తుంటే. ఆ తల్లి పడ్డం లేదు అంటే ఖచ్చితంగా మా తల్లి జానకీదేవి అయి ఉంటుంది. ఇటువంటి ప్రలోభాలకి లొంగంది ఎవరుంటారు? మా జానకీదేవి తప్ప. నేను ఇందాక ఆవిడెవరో ఆయన పక్కన పడుకుంటే మండోదరను చూసి సీత అనుకున్నాను, కానీ ఈవిడ కదా నిజమైన సీత అని నిర్ణయానికి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు? అప్పుడు ఆ సీతాదేవి ఎలా మాట్లాడింది రావణాసుడితో, వాడు ఏదో మొత్తం ఒక గంట సేపు అక్కడ పెద్ద ప్రేమికుల దినోత్సవం క్యాసెట్ రోడ్డు వేసిన తర్వాత ఆ తర్వాత ఏమైంది? వాడికి మొహం ఎత్తు చూడలేదు కనీసం. ఒక గడ్డిపర గడ్డం పెట్టింది. ఓసి తృణంబ నీకైనను నది బుద్ధి,
విశ్వనాథ వారి పద్యం కల్పవృక్షంలో. ఓసి తృణంబ నీకైననున్నది బుద్ధి. ఆ వెధవ మొహం కూడా చూడడం ఇష్టం లేక నా తల్లి సీతాదేవి గడ్డి పరక అడ్డం పెట్టుకుని మాట్లాడిందండి. ఆ గడ్డి పరక మా ఇంటి పేరమ్మ, అందుకని సీతాదేవికి ఉపయోగపడడం వల్ల మేము ఇంత వాళ్ళం అయ్యాము. ఆ తల్లి కరుణ, ఆ తల్లి కరుణ. ఓసి తృణంబ నీకైన ఉన్నది బుద్ధి రఘుప్రవీరునాజ్ఞా సరసంబుగా గదలు సాధువవివు. ఓసి తృణంబ నీకైననున్నది బుద్ధి రఘుప్రవీరునాజ్ఞా సరసంబుగా కదలు సాధువవీవు. దురాగ్రహగ్రహాభ్యాసము లేదు నీకు నిరయంబును కంచవు. దురాగ్రహగ్రహాభ్యాసము లేదు నీకు నిరయంబును కంచవు. సర్వజంతుకగ్రసమవై పరోపకృతిగాంతువు. సర్వజంతుకగ్రసమవై పరోపకృతిగాంతువు. దుష్టత లేదు నీ దేశం. ఎంత అందమైన పద్యం రాస్తారండి విశ్వనాథ. దుష్టత లేదు నీ దేశం. ప్రతి స్త్రీ, ప్రతి భార్య, ప్రతి భర్త ఇలా ఆలోచించాలి. ఓసి తృణంబ నీకైననున్నది బుద్ధి. ఓ గడ్డి పరక, నువ్వు నయం ఈ దుర్మార్గుడు కంటే. నీకు కొంచెం బుద్ధి ఉంది, ఈ వెధవకు అది కూడా లేదు. దెబ్బకి మొహం 10 మొహాలు మాడిపోయే వెధవ, కుంపట్లో పెట్టిన కొమ్ముల్లాగా. కుంపట్లో పెట్టిన చిలకడ దుంపలు చూడకపోతే మాడిపోతూ ఉంటాయే, అలాగే మాడిపోయే 10 మొహాలు వాడికి. వాడి దగ్గర వాడి వెనకాల గత్యంతరం లేకుండా వచ్చి వాడి మాటలకి కృత్రిమమైన నవ్వులు నవ్వుతున్న బలవంతంగా తీసుకొచ్చిన స్త్రీలు ఉన్నారే, వాళ్ళు సంకలు గుద్దుకున్నారు. మా బాగా అయింది. వీడు మొగుడు అనుకున్న ఎన్నాళ్ళకి వీడికి మొగుడు ఒక దొరికింది. వీడు మొగుడు మొగాడు కాదు, ఆడది. వీడిదో మొగుడు అనుకున్నాం మనం, వీడికి మొగుడు ఒక దొరికిందని ఎంతకాలానికి అనుకున్నారు. సంతోషించారు వాళ్ళు. మేము మా బతుకులు ఎలాగ చచ్చాయి, మా ముందు ఇలాంటి మాటలే మాట్లాడాడు, మేము బలవంతమో భ్రమణమో పడ్డామో ఒప్పేసుకున్నాం తప్పనిసరి. ఈవిడెవరో ఒప్పుకోకుండా గడ్డి పరకతో పోల్చి మాట్లాడుతోంది వేధవక. జరగాల్సిన పరాభవం జరిగిందిలే అని వెనకాల ఉన్నటువంటి స్త్రీలు సంతోషించారండి. నీకైనా ఉన్నది బుద్ధి, నువ్వనయం వాడికంటే. మొత్తం వైకుంఠాన్ని కైలాసాన చేతం జయించేసాను, ఊపేశాను, ఏపేశానని మాట్లాడిన వాడిని గడ్డి పరకతో పోల్చిందండి అమ్మవారే. అది రమణ లంపటాయైన మఖ అంటే. భార్య పట్ల భర్తకి, భర్త పట్ల భార్యకి ఉండాల్సిన దృష్టి అది నా భారతదేశం. అందుకని ఇక్కడ నెలకు 3 వారాలు కురుస్తాయి, ఇక్కడ క్షామం రాదు. ఇవాళ ఆ పరిస్థితులు లేకే ఇవన్నీ వస్తున్నాయి. ఓసి తృణంబ నీకైననున్నది బుద్ధి రఘుప్రవీరునాజ్ఞా సరసంబుగా కథలు సాధువవీవు. రాముడు ఆజ్ఞాపిస్తే కానీ నువ్వు కథలవు. నువ్వు చాలా మంచిదాన్ని. శివుడాజ్ఞలేందే సేమైనా కొట్టదు కదా. దురాగ్రహగ్రహాభ్యాసము లేదు నీకు మొండి పట్టుదల లేదు. ఎన్నో నాళ్ళుగా చెబుతోంది, వినట్లేదు. మరి దుర్మార్గుడై ఉండు కూడా మంచిది. నువ్వు నయం, గడ్డి పరకవి, నీకు మొండి పట్టుదల లేదు. సర్వజంతుక జరజంబును కాంచవు. నీకు మరణం అనేది లేదు. ఎందుకంటే పెద్ద చెట్లు కూడా కూలిపోతాయి తుఫాను వస్తే, గడ్డి పరక అలాగే ఆడుతూ ఉంటుంది. దానికి భగవంతుడు ఇచ్చిన శక్తి అది. సర్వజంతుక గ్రాసమవై పరోపకృతిగాంతు. అంతేకాదు గడ్డి అన్నిటికీ ఆహారం. లేళ్లు ముఖ్యంగా బతుకుతున్నాయంటే గడ్డి పరకల వల్లే కదా. అనేక జంతువులకి గడ్డి ఆహారం. మనం పూజించేటువంటి గోమాతకి ఆహారం గడ్డే కదండి. అంతేత అన్ని జంతువులకి నువ్వు ఆహారం అయ్యావు. అంచేత దుష్టత లేదు నీ దిశను. ఈ దుర్మార్గుడి వల్ల ఉండేటువంటి దుష్టత నీ దగ్గర లేదు కదా అని గడ్డి పరకకి నమస్కారం చేసిందండి. అది సీతాదేవి, అది గరికపాటి. సెలవు.